నమస్తే వెల్కమ్ టు నాన్ స్టాప్ న్యూస్. రోజంతా బిజీగా ఉన్నారా? న్యూస్ అప్డేట్స్ మిస్ అయ్యారా? డోంట్ వరీ, బ్రేక్స్ లేకుండా బోర్ కొట్టకుండా నాన్ స్టాప్ న్యూస్ ప్రతిరోజు రాత్రి 9 గంటలకు. నేను కవిత, నేను మహేశ్వరి. ట్రంప్ టారిఫ్ల దెబ్బతో దేశీయ స్టాక్ మార్కెట్స్ లో రక్త కన్నీరు కారింది. సెకండ్ల వ్యవధిలో మార్కెట్లో లక్షల కోట్ల సంపద ఆవిరైంది. ఈ ప్రభావం దేశీయ కుబేరులపైన తీవ్రంగా పడింది. టాప్ 4 కుబేరుల సంపద ఈ ఒక్కరోజే $10 బిలియన్ పైగా కరిగిపోయింది. ఐటీ షేర్లు కూడా భారీగా పతనమయ్యాయి. దిగ్గజ సంస్థ హెచ్సిఎల్ టెక్నాలజీస్ షేరు విలువ 3.3% పైగా కుంగింది. దీంతో ఈ కంపెనీ వ్యవస్థాపకుడు శివ్ నాడార్ వ్యక్తిగత నికర సంపద $1.5 బిలియన్ తగ్గి $30.9 బిలియన్ చేరినట్లు ఫోర్బ్స్ వెల్లడించింది. ఒక్కరోజులోనే బీఎస్ఈలో 20 లక్షల కోట్ల సంపద ఆవిరైపోయింది. సెన్సెక్స్ 2226 పాయింట్ల నష్టంతో 73,137 వద్ద ముగిసింది. అటు నిఫ్టీ 742 పాయింట్ల నష్టంతో 22,161 వద్ద స్థిరపడింది. చమురు ధరలపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పెట్రోల్, డీజిల్ పై ఎక్సైజ్ డ్యూటీ పెంచింది. లీటర్కు ₹2 చొప్పున ఎక్సైజ్ డ్యూటీ పెంచింది మోదీ సర్కార్. అర్ధరాత్రి నుంచి ఇవి అమల్లోకి రానున్నాయి. ఎక్సైజ్ సుంకం పెంపుతో ఇప్పటికే చుక్కలంటుతున్న ఇంధన ధరలు మరింత పెరిగే అవకాశం ఉందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. అయితే పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలపై కేంద్రం క్లారిటీ ఇచ్చింది. ఇంధన ధరల్లో ఎలాంటి మార్పు ఉండదని స్పష్టం చేసింది. పెంచిన ఎక్సైజ్ సుంకాలను ఆయిల్ కంపెనీలే భరిస్తాయని తెలిపింది. ఇంధన ధరల విషయంలో కస్టమర్లకు ఊరటనిచ్చిన కేంద్రం గ్యాస్ బాధుడు బాధేసింది. వంట గ్యాస్ సిలిండర్ ధరలను భారీగా పెంచింది. 14.2 కిలోల ఎల్పీజీ గ్యాస్ సిలిండర్పై 50 చొప్పున పెంచుతున్నట్లు కేంద్ర పెట్రోలియం, సహాయ వాయువుల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి వెల్లడించారు. ఈ ధరల పెంపు ఉజ్వల పథకం, జనరల్ కేటగిరీ వినియోగదారులకు వర్తింపజేస్తున్నట్లు తెలిపారు. తాజా పెంపుతో సాధారణ వినియోగదారులు, ఉజ్వల పథకం లబ్ధిదారులు ఇప్పుడు ఒక్కో సిలిండర్పై చెల్లిస్తున్న దానిపై ₹50 అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. కూటమి ప్రభుత్వంపై వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆక్వా రంగం తీవ్ర సంక్షోభంలో ఉంటే నిద్రపోతున్నారా అని ప్రశ్నించారు. టీడీపీకి చెందిన వ్యాపారులంతా రైతులను దోచుకున్నారు అని మండిపడ్డారు. రోజురోజుకు ధరలు పడిపోతున్నా ఎందుకు స్పందించడం లేదు అని సీఎం చంద్రబాబును వైఎస్ జగన్ నిలదీశారు. కేంద్రానికి లేఖ రాసి చేతులు దులుపుకోవడం సమంజసమా అని తెలిపారు. ఇక ప్రభుత్వం ఉండి ఏం లాభమన్నారు జగన్. కూటమి ప్రభుత్వంలో ఏ పంటకు గిట్టుబాటు ధర లేదని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల కష్టాన్ని దళారులు దోచుకు తింటున్నా స్పందించడం లేదన్నారు. సమస్యలు ప్రస్తావిస్తే ఎదురుదాడి తప్ప బాధ్యత తీసుకోవటం లేదని ధ్వజమెత్తారు ఆయన. వైఎస్ఆర్సీపీ హయాంలో ఆక్వాకల్చర్ డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటు చేశామని గుర్తు చేశారు. ఆక్వా సీడ్, ఫీడ్ ధరల నియంత్రణ, నాణ్యత కోసం చట్టాలు చేశామన్నారు. ఇప్పుడు అమెరికా తారీఫ్ల పేరుతో రైతులను దోచుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. చంద్రబాబు ఇప్పటికైనా కళ్లు తెరవాలని వైఎస్ జగన్మోహన్ రెడ్డి హితవు పలికారు. ఊరికే లేఖలు రాసి చేతులు దులుపుకోవటం కాదన్నారు ఆయన. అమెరికా సుంకాల సాకు పేరుతో ఎక్స్పోర్టర్స్ సిండికేట్ గా మారి ఆక్వా రైతులను దోచుకుంటూ ఉన్నారని పశ్చిమ గోదావరి జిల్లా గణపవరంలో ఆక్వా రైతులు ఆందోళన చేపట్టారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆక్వా రైతు పరిస్థితి ఐసీయూలో ఉన్న పేషెంట్ మాదిరిగా మారింది అని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారంలోకి వచ్చాక కరెంటు సబ్సిడీ ఇస్తాము అన్న చంద్రబాబు హామీలో పూసే మార్చారు అని విమర్శించారు. కూటమి సర్కారు తీరుపై వైఎస్ఆర్సీపీ రైతు విభాగం స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ వడ్డీ రఘురాం మండిపడ్డారు. రాష్ట్రంలో రైతులు కష్టపడుతుంటే చంద్రబాబు నిద్రపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మిర్చి, అరటి రైతులకు వైఎస్ జగన్ అండగా నిలిస్తే చంద్రబాబు ఏం చేస్తున్నారని నిలదీశారు. ఈ రాష్ట్రంలో వ్యవసాయ రంగం సంక్షోభంలో ఉంటే అసలు ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా, పాలన ఉందా? అసలు గత 10 నెలల నుంచి ఈ ప్రభుత్వంలో యంత్రాంగం కానీ, ప్రభుత్వ పాలన కానీ, ముఖ్యమంత్రి కానీ పడుకున్నారా, నిద్రావస్థలో ఉన్నారా అనేది అర్థం కావటం లేదు. మిర్చి రైతులు మద్దతు ధర కానీ ఇవాళ ఇవ్వలేని పరిస్థితుల్లో ఈ కూటమి ప్రభుత్వం. సుప్రీంకోర్టులో వైఎస్ఆర్సీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఊరట లభించింది. ముందస్తు బెయిల్ పిటిషన్ కేసులో ఏపీ పోలీసులకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణ వరకు అరెస్ట్ చేయొద్దని ఆదేశించింది. మధ్యంతర రక్షణ కల్పిస్తూ సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. మిథున్ రెడ్డి తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వి
వాదనలు వినిపించారు. ఏపీ హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. విచారించిన సుప్రీంకోర్టు ఏపీ పోలీసులకు నోటీసులు జారీ చేసింది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో పోలీసు బలగాలను ఉపసంహరించుకున్నాము అని, యూనివర్సిటీ సంరక్షణకు చర్యలు చేపట్టాలి అని వైస్ ఛాన్సలర్ బీజేరావుకు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క లేఖ రాశారు. కంచా గచ్చిబౌలి సమస్యపై సెక్రటరియేట్లో జరిగిన సబ్ కమిటీ సమావేశంలో యూనివర్సిటీ అధ్యాపక సంఘం ప్రతినిధులు హెచ్సీయూ నుంచి పోలీసు బలగాలను ఉపసంహరించుకోవాలి అని మంత్రుల బృందానికి వినతిపత్రం సమర్పించారు. దానిపై సానుకూలంగా స్పందించిన సబ్ కమిటీ ఈ నిర్ణయం తీసుకుంది. బీజేపీ నేతలు తెలంగాణకు ఏం చేశారో చెప్పాలని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ప్రశ్నించారు. లోక్సభ ఎన్నికల్లో బీజేపీ 8 స్థానాల్లో గెలిస్తే కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి ఇచ్చిన నిధులు మాత్రం 0 అని విమర్శించారు. ఆయన తెలంగాణ పట్ల కేంద్ర ప్రభుత్వానిది సవతి తల్లి ప్రేమ అని విమర్శించారు. హైదరాబాద్ ఎల్బీ నగర్ నియోజకవర్గంలోని కొత్తపేటలో మంత్రి శ్రీధర్ బాబు పర్యటనలో ఉద్రిక్తత జరిగింది. 110 కోట్ల రూపాయలతో జీహెచ్ఎంసీ చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేసేందుకు మంత్రి శ్రీధర్ బాబు వచ్చారు. అయితే ఈ కార్యక్రమంలో బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్, ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తలు పోటాపోటీ నినాదాలు చేశారు. 3 పార్టీల కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. తెలంగాణ ఆర్టీసీలో సమ్మె సైరన్ మోగనుంది. మే 6 అర్ధరాత్రి నుంచి సమ్మె చేయాలని ఆర్టీసీ జేఏసీ నిర్ణయించింది. ఈ మేరకు సంస్థ ఎండీ సజ్జనార్, లేబర్ కమిషనర్కు ఆర్టీసీ జేఏసీ నేతలు సమ్మె నోటీసులు ఇచ్చారు. మే 7వ తేదీ మొదటి డ్యూటీ నుంచి విధులు బహిష్కరిస్తున్నట్లు నోటీసుల్లో తెలిపారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టిన అంశాలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఇవాల్టి వరకు ఆర్టీసీ ఉద్యోగులకు జీతాలు పడలేదని నోటీసుల్లో తెలిపారు. ఎమ్మెల్సీలుగా ఎన్నికైన 4గురితో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయించారు. బీజేపీ ఎమ్మెల్సీలు మల్కా కుమరయ్య, అంజిరెడ్డి, సిపిఐ ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం ప్రమాణం చేశారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా ఎన్నికైన శ్రీపాల్ రెడ్డి కూడా ప్రమాణం స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి మంత్రి శ్రీధర్ బాబు హాజరయ్యారు. బీజేపీ ఎమ్మెల్సీల వెంట కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీలు లక్ష్మణ్, రఘునందన్ రావు వచ్చారు. ఇక సిపిఐ ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యంను కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి శాలువా కప్పి అభినందించారు. తెలంగాణ హైకోర్టులో ఫోన్ ట్యాపింగ్ కేసుపై విచారణ జరిగింది. ప్రభాకర్ రావు బెయిల్ పిటిషన్ కొట్టేయాలని పీపీ వాదనలు వినిపించారు. ఫోన్ ట్యాపింగ్ అంశంలో ప్రభాకర్ రావు కీలకమని కోర్టుకు తెలిపారు. ఫోన్ ట్యాపింగ్ ప్రధాన లక్ష్యంగా ఎస్ఓటీ పనిచేసిందన్నారు. విపక్ష నేతలు, వ్యాపారులు, రియాల్టర్లను బెదిరించి డబ్బు వసూలు చేశారన్నారు. బెయిల్ పిటిషన్ కొట్టేయాలని, పోలీస్ దర్యాప్తుకు సహకరించేలా ఆదేశాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. దివంగత నేత వైఎస్ఆర్ చెప్పినట్లు చెయ్యి పట్టేవాడిగా ఉండొద్దు అని పెట్టేవాడిగా ఉండాలి అన్నారు ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ. 5 ఏళ్లలో 3 లక్షల కోట్లు అప్పు చేసిన 2,78 కోట్లు డీపీటీ ద్వారా ఇచ్చి పేదల కొనుగోలు శక్తిని పెంచాము అన్నారు బొత్స. అధికారం రావడానికి సూపర్ 6 సూపర్ 7 అన్నారు. ఇప్పుడు సూపర్ 6 లేదు, 7 లేదు. రాజశేఖర గారు చెప్పేవారు, చెయ్యి పట్టేవాడిగా ఉండకూడదు, చెయ్యి పెట్టేవాడిగా ఉండాలి. చెయ్యి పెట్టేవాడిగా ఉండాలంటే వాడికి ఆదాయాల తాలూకు మనల తాలూకు పరిస్థితిని పెంచాలి, వాడికి అవకాశాలు పెంచాలి. 5 సంవత్సరాల్లో 3 లక్షల కోట్ల పైసలకు అప్పు తీసుకొచ్చినా 2,78,000 కోట్ల రూపాయలు డిబిటీ ద్వారా ప్రజలకు ఇచ్చాం. వాళ్ళ కొనుగోలు శక్తి పెంచాం, తద్వారా రాష్ట్ర ఆదాయాన్ని పెంచాం. ఎన్నికల ముందు ఇచ్చిన సూపర్ 6 హామీలను కూటమి నేతలు గాలికి వదిలేశారన్నారు మాజీ మంత్రి పేర్ని నాని. ఇచ్చిన మాట తప్పితే చొక్కాలు పట్టుకోమని ఇప్పుడు కనిపించకుండా పోయారన్నారు. ఒకరు శుక్రవారం, మరొకరు శనివారం మధ్యాహ్నమే హైదరాబాద్కు మకాం మారుస్తున్నారన్నారు. చెప్పిన మాట అమలు కాకపోతే చొక్కా పట్టుకోమన్నాడు డిఫాక్టో సీఎం గారు. చొక్కా పట్టుకుందామని కడుపు రగిలినోడు వెళ్తే శుక్రవారం మధ్యాహ్నం నుంచి ఈ డిఫాక్టో సీఎం గారు ఆంధ్ర రాష్ట్రంలో ఉండడు. మళ్ళీ సోమవారం పొద్దున వస్తాడు హైదరాబాద్ మకాం. కొడుకు చెప్పాడు కదా తండ్రిని నిలదీద్దాం, తండ్రి చొక్కా పట్టుకుందామని వెళ్తే శనివారం మధ్యాహ్నం నుంచి తండ్రి ఉండడు, సోమవారం వస్తాడు మళ్ళీ. ఈ ఇద్దరు దొరకట్లేదు కదా. ఈ ప్రభుత్వాన్ని నడిపేది నేనే, నన్ను నమ్మండి.
ఏపీలోని నెట్వర్క్ ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోయాయి. ఇవాళ ఉదయం నుంచి ఆరోగ్యశ్రీ సేవలను నెట్వర్క్ ఆసుపత్రులు నిలిపివేశాయి. 3,500 కోట్ల బకాయిలు చెల్లించాలి అని సమ్మెకు దిగాయి. 26 సార్లు లేఖలు రాసినా కూటమి ప్రభుత్వం స్పందించకపోవడంతో ఆరోగ్యశ్రీ సేవలను నిలిపివేశాయి. ప్రభుత్వం నుంచి నిధులు విడుదల కాకపోవడంతో సమ్మెను కొనసాగిస్తున్నాయి ఆసుపత్రులు. ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోయినప్పటికీ కూటమి ప్రభుత్వం పట్టించుకోలేదు. కూటమి సర్కార్కు నెల రోజుల ముందే నెట్వర్క్ ఆసుపత్రులు సమ్మె నోటీసు ఇచ్చాయి. బకాయిలతో పాటు సమస్యలపై ఇప్పటివరకు 26 సార్లు లేఖలు కూడా రాశాయి. అయినప్పటికీ కూటమి సర్కారులో మాత్రం చలనం లేదు. దీంతో మరో గత్యంతరం లేక ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిరసనగా ఏపీ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ ఇవాళ్టి నుంచి ఆరోగ్యశ్రీ సేవలు పూర్తిగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోవడంతో పేదోడిపై ఆర్థిక భారం పడనుంది. బకాయిలు చెల్లించాకే ఆరోగ్యశ్రీ సేవలు పునరుద్ధరించాలన్న నిర్ణయానికి వచ్చాయి నెట్వర్క్ ఆసుపత్రులు. చంద్రబాబుకు ఓటేసిన పాపానికి ఆరోగ్యశ్రీ పథకం ఆగిపోయిందని మండిపడ్డారు మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు. పేదల ఆరోగ్యానికి వైఎస్ జగన్ భద్రత కల్పిస్తే చంద్రబాబు దాన్ని గాలి కొదిలేశారు అన్నారు. పీపీపీ మోడ్లో నియోజకవర్గానికో హాస్పిటల్ కడితే ఇప్పుడున్న ఆసుపత్రులను మెడికల్ కాలేజీలాగే అమ్మేస్తారా అని ప్రశ్నించారు. వైఎస్ జగన్ పై ఉన్న ద్వేషంతో ప్రజాక్షేమాన్ని చంద్రబాబు పట్టించుకోవడం లేదు అన్నారు సీదిరి అప్పలరాజు. ఆరోగ్యశ్రీ స్కీమ్ మరి ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రోజు ఆగిపోయింది. కేవలం చంద్రబాబు నాయుడు గారికి ఓటేసిన పాపానికి ఇది మనకి కావలసినటువంటి శిక్షణ. ఆయుష్మాన్ భారత్ ఇవన్నీ కూడా ఆరోగ్యశ్రీ నుంచి డెరైవ్ అయినటువంటి ప్రోగ్రామ్స్, రకరకాల మార్గాలు. అలాంటి ప్రోగ్రామ్ ఒకటి ఆపేస్తున్నారంటే కనీసం చీమ కుట్టినట్టయినా ఈ ముఖ్యమంత్రి లేకపోవడం నాకు చాలా ఆశ్చర్యానికి, ఆవేదనకి గురి చేసింది. విశాఖలోని మధురవాడలో ప్రేమోన్మాది దాడిలో గాయపడ్డ బాధితురాలిని వైఎస్ఆర్సీపీ నేతలు పరామర్శించారు. బాధితులను చూస్తే రాష్ట్రంలో శాంతి భద్రతలు ఏ విధంగా ఉన్నాయో అర్థమవుతుంది అన్నారు ఎమ్మెల్సీ వరదు కళ్యాణి. నిందితుడికి ఉరిశిక్ష వేయాలని డిమాండ్ చేశారు ఆమె. ఆ పాపని చూస్తే ఒక మహిళగా చాలా బాధ అనిపించింది. గుండె తరుక్కుపోయింది. ఆ తల్లిదండ్రులు, తల్లి చనిపోయింది, ఇద్దరు తల్లిని ఈమెని కలిపి దారుణంగా కత్తితో దాడి చేస్తే పట్టపగలు తల్లి అక్కడికక్కడే రక్తపు మడుగులో పడి చనిపోవడం జరిగింది. ఈ పాపకి అంత గట్టిగా గాయమయ్యి అదృష్టవశాత్తు ప్రాణాలతో బయటపడింది. అసలు నిజంగా చాలా బాధాకరం. కుటుంబ సభ్యులైతే ఆ వ్యక్తికి ఉరిశిక్ష వేయాలని కోరుకుంటున్నారు. ఒక మహిళగా నేనైతే మాత్రం అంత తప్పు చేసిన వ్యక్తికి ఉరిశిక్ష వేసిన తప్పు లేదు అని భావిస్తూ ఉన్నాను. తిరుపతి జిల్లా వెంకటగిరి మున్సిపల్ ఉప ఎన్నికపై ఏపీ ఎలక్షన్ కమిషనర్ నీలం సాహ్నికి వైఎస్ఆర్సీపీ నేతలు ఫిర్యాదు చేశారు. వెంకటగిరి మున్సిపాలిటీలో వైఎస్ఆర్సీపీ నుంచి 25 మంది కార్పొరేటర్లు గెలిచినా ప్రభుత్వం దౌర్జన్యంగా అవిశ్వాసం ప్రవేశపెట్టింది అని మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు విమర్శించారు. ఎన్నిక వాయిదా వేయించేందుకు టీడీపీ కుట్ర చేస్తోంది అన్నారు. కౌన్సిల్ సమావేశం నో కాన్ఫిడెన్స్ మీద ఏర్పాటు చేస్తే దాన్ని మళ్ళీ తిరిగి వాయిదా వేయించాలని, దాన్ని 9వ తారీఖు నుంచి ఇంకా దూరంగా వాయిదా వేయించి అధికార పార్టీ దౌర్జన్యాలు చేసి పోలీసుల సహకారంతో అక్కడ ఎన్నిక చేపట్టాలని చెప్పని దుర్బుద్ధితో 9వ తారీఖున వాయిదా వేయడం కోసం ప్రయత్నం జరుగుతుంది. వైఎస్ఆర్ జిల్లాలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావును టీడీపీ శ్రేణులే ఘోరౌట్ చేశాయి. స్థలాలను కబ్జా చేసిన ఆలం ఖాన్ పల్లె లక్ష్మీరెడ్డిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఘోరౌట్ చేశారు. కారుకు అడ్డుపడి ప్లకార్డులతో నిరసన తెలిపారు. పల్లాకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎమ్మెల్యే మాధవిరెడ్డి ప్రోద్బలంతోనే పథకం ప్రకారమే డ్రామా చేశారని మండిపడ్డారు. అయితే అలం ఖాన్ పల్లె లక్ష్మీరెడ్డిని కావాలనే పార్టీ నుంచి దూరం చేసేందుకు కుట్ర జరుగుతోందని మరో వర్గం చెబుతోంది. కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం బొమ్మిరెడ్డిపల్లిలో టీడీపీ నేతలు బరి తెగించారు. వైఎస్ఆర్సీపీ సర్పంచ్ ఇంటిపై టీడీపీ గూండాలు రాళ్ల దాడి చేశారు. చక్రపాణిరెడ్డి కారును ధ్వంసం చేశారు పచ్చపార్టీ గూండాలు. టీడీపీ దాడులతో గతంలో గ్రామం విడిచి వెళ్లిన 25 కుటుంబాలు కోర్టు ఆదేశాలతో గ్రామానికి తిరిగొచ్చాయి. కోర్టు ఆర్డర్ ధిక్కరిస్తూ రాళ్ల దాడికి దిగాయి పచ్చమూకలు. టీడీపీ గూండాలు దాడులు చేస్తున్నా పోలీసులు పట్టించుకోవడం లేదు.
అనకాపల్లి జిల్లాలో బీజేపీ ఎంపీ సీఎం రమేష్ కనుసన్నల్లోనే అక్రమ మైనింగ్ జరుగుతోందని సమాజ్వాదీ పార్టీ ప్రధాన కార్యదర్శి గురువయ్య విమర్శించారు. అనకాపల్లి జిల్లాలో జరుగుతున్న అక్రమ మైనింగ్ పై సీఎం చంద్రబాబు వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు. అక్రమ మైనింగ్ ను ప్రశ్నించే వారిని సీఎం రమేష్ భయభ్రాంతులకు గురి చేస్తున్నారన్నారు. అక్రమ మైనింగ్ కు పాల్పడుతున్న ఎంపీ సీఎం రమేష్ పై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఎన్నికలకు ముందు కూటమి సర్కారు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలి అని కర్నూలులో రైతులు ఆందోళనకు దిగారు. అఖిల భారత రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. అధికారంలోకి వచ్చి 10 నెలలు గడుస్తున్నా హామీలు అమలు చేయకుండా కాలయాపన చేస్తూ ఉన్నారని మండిపడ్డారు. పంటలకు గిట్టుబాటు ధర లేక అన్నదాతలు ఇక్కట్లు పడుతూ ఉన్నారని ఆందోళన వ్యక్తం చేశారు. పెట్టుబడి సాయం అందించాలి అని, గిట్టుబాటు ధర కల్పించి రైతులను ఆదుకోవాలి అని డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కరించాలని కోరుతూ విజయవాడలో విద్యుత్ కాంట్రాక్ట్ ఉద్యోగులు ధర్నా చేపట్టారు. విద్యుత్ సంస్థలో అనేక సంవత్సరాలుగా పనిచేస్తున్న వారిని పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేశారు. అలాగే పీఆర్సీ బకాయిలు చెల్లించి గతంలో నిలిపివేసిన డీఏని పునరుద్ధరించాలని కోరారు. కొత్త వారికి పాత ఆపరేటర్లతో సమానంగా వేతనాలు ఇవ్వాలన్నారు. బిల్ కలెక్షన్ ఏజెంట్లకు, మీటర్ రీడర్లకు, ఎస్పీఎం కార్మికులకు, స్టోర్ హమాలీలకు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. విజయవాడ ధర్నా చౌక్లో వ్యాయామ ఉపాధ్యాయ అభ్యర్థులు వినూత్న నిరసన చేపట్టారు. ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ నిరసనలో తలకిందులుగా నిలబడి శీర్షాసనం వేశారు. మోకాలపై నిలబడి ప్రభుత్వ వైఖరిపై తమ నిరసన తెలిపారు. మెగా డిఎస్సీలో వ్యాయామ ఉపాధ్యాయ అభ్యర్థుల ఈవెంట్స్ కు వెయిటేజ్ మార్కులు కలపాలి అని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో 2 లక్షల మంది ఉద్యోగులు భద్రత లేక ఆవేదనలో ఉన్నారు అన్నారు. డిఎస్సీలో 30% వెయిటేజ్ ఇచ్చి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలి అని కోరారు. జీవోలో అనేక మార్పులు చేయడంతో అభ్యర్థులు అవకాశాలు కోల్పోతూ ఉన్నారని వాపోయారు. డిప్యూటీ సీఎం పవన్ కాన్వాయ్ కారణంగా జేఈఈ మెయిన్స్ విద్యార్థులు పరీక్ష రాయలేకపోయారు. పెందుర్తి అయాన్ డిజిటల్ జేఈఈ మెయిన్స్ విద్యార్థులకు పవన్ కళ్యాణ్ కాన్వాయ్ అడ్డుగా వచ్చింది. దీంతో పరీక్షా కేంద్రానికి విద్యార్థులు ఆలస్యంగా వెళ్లారు. పరీక్ష రాయకుండానే 30 మంది విద్యార్థులు వెనుతిరిగారు. పరీక్షా కేంద్రం వద్ద విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. ఏంటంటే ఇదే లైన్ లో పవన్ కళ్యాణ్ సార్ వస్తున్నారు. ఇదే లైన్ లో ఎగ్జామ్ సెంటర్ ఉంది. సో పోలీసులు ఎక్కడికక్కడ ట్రాఫిక్ రూల్స్ పాటించి వాళ్ళ పేరెంట్స్ కానీ ట్రాఫిక్ కామన్ పీపుల్ అందరిని ఆపేశారు. సో ఇప్పుడు పిల్లలకి ఎగ్జామ్ సెంటర్ కి ఎంటర్ అవ్వడానికి 2 నిమిషాలు తేడా వచ్చింది. 2 నిమిషాలు సెంటర్ తేడా రావడం వల్ల వీళ్ళు సెంటర్ లోకి అలౌ చేయలేదు. సో ఈ రోజు కానీ ఎగ్జామ్ రాయకపోతే 1 ఇయర్ వీళ్ళకి భవిష్యత్తు పాడైపోతుంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో లివర్ సంబంధిత వ్యాధులు కలకలం రేపుతున్నాయి. కాట్రేనికోన మండలం పల్లం గ్రామంలో పలువురు వ్యాధుల బారిన పడుతూ ఉన్నారు. దీంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. గ్రామంలో ప్రజలందరికీ వైద్య బృందాలు హెపటైటిస్ బి, సి టెస్టులు నిర్వహిస్తున్నాయి. తొలుత ర్యాపిడ్ టెస్టులు నిర్వహించి అవసరమైన వారికి మిగిలిన టెస్టులు చేసేందుకు ఏర్పాట్లు సాగుతున్నాయి. దీంతో స్థానికులు ఆందోళనకు గురవుతున్నారు. భద్రాద్రిలో శ్రీ సీతారామచంద్రస్వామి వారికి పట్టాభిషేక మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. భక్తుల జయ జయ ద్వానాల మధ్య కళ్యాణ మండపంలో స్వామివారికి పట్టాభిషేక ఘట్టాన్ని అర్చకులు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ హాజరయ్యారు. శ్రీరామనవమి తర్వాత రోజు మహాపట్టాభిషేకం చేయటం భద్రాచలం ఆరమాలయం ప్రత్యేకత. ఈ అపురూప ఘట్టాన్ని తిలకించేందుకు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. జాతీయ వార్తలు చూద్దాం. 2023-24 ఆర్థిక సంవత్సరంలో జాతీయ పార్టీలు పొందిన విరాళాల వివరాలను వెల్లడించింది అసోసియేటెడ్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్. ఏడీఆర్ నివేదిక ప్రకారం 2243 కోట్ల విరాళాలతో అధికార బీజేపీ తొలి స్థానంలో నిలిచింది. ఆ తర్వాత 281 కోట్లతో కాంగ్రెస్ రెండో స్థానంలో నిలవగా ఆమ్ ఆద్మీ, సిపిఎం, నేషనల్ పీపుల్స్ వంటి పార్టీలకు తక్కువ మొత్తంలో విరాళాలు వచ్చాయి. గత ఏడాది అన్ని పార్టీలకు కలిపి 12,547 కోట్ల విరాళాలు రాగా ఈ ఏడాది అవి 2,544 కోట్లకు తగ్గిపోయాయి. పశ్చిమ బెంగాల్ టీచర్స్ రిక్రూట్మెంట్ స్కామ్ కేసులో సుప్రీంకోర్టు తీర్పును అంగీకరించే ప్రసక్తే లేదన్నారు సీఎం మమతా బెనర్జీ. తనను జైలుకు పంపినా సరే భయపడేది లేదని స్పష్టం చేశారు ఆమె. తను బతికి ఉన్నంత కాలం అర్హులైన ఎవరూ ఉద్యోగాలు కోల్పోరని, అందరి ఉద్యోగాలు కాపాడుతారని భరోసా ఇచ్చారు. 2016లో జరిగిన WBSSC టీచర్స్
నాన్ టీచింగ్ స్టాఫ్ నియామక ప్రక్రియలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణల కేసులో 25,000 మంది నియామకాలు రద్దయ్యాయి. ఈ నేపథ్యంలో ఉద్యోగాలు కోల్పోయిన టీచర్స్, నాన్ టీచింగ్ స్టాఫ్ను కోల్కతాలోని నేతాజీ ఇండోర్ స్టేడియంలో ప్రత్యేకంగా కలిశారు దీది. మైనర్పై రేప్ కేసులో దోషిగా నిర్ధారణ అయిన ఆధ్యాత్మిక గురువు ఆశారాంకు బిగ్ రిలీఫ్ దక్కింది. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనకు ఇటీవలే గుజరాత్ హైకోర్టు 3 నెలల తాత్కాలిక బెయిల్ ఇచ్చింది. తాజాగా రాజస్థాన్ కేసులో అక్కడి హైకోర్టు కూడా మధ్యంతర బెయిల్ను 2 నెలల పాటు పొడిగించింది. దీంతో ఆశారాం మరికొంతకాలం బయటే వైద్య చికిత్స తీసుకోనున్నారు. ఇంటర్నేషనల్ అప్డేట్స్ చూద్దాం. హజ్ యాత్ర సమీపిస్తున్న తరుణంలో సౌదీ అరేబియా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది జరగబోయే హజ్ యాత్రకు 14 దేశాల పౌరులకు వీసాల జారీని తాత్కాలికంగా నిలిపివేసింది. హజ్ యాత్ర సమయంలో రద్దీని నియంత్రణ, రిజిస్ట్రేషన్ లేకుండా వచ్చే వారిని అడ్డుకునేందుకు సౌదీ క్రౌన్ ప్రిన్స్ మహమ్మద్ బిన్ సల్మాన్ ఈ నిర్ణయం తీసుకున్నారు. సౌదీ ప్రకటించిన 14 దేశాల జాబితాలో ఇండియా కూడా ఉండటం గమనార్హం. జపాన్లోని ఒక మెడికల్ ట్రాన్స్పోర్ట్ హెలికాప్టర్ సముద్రంలో కూలిపోయింది. ఈ ప్రమాదంలో పేషెంట్తో పాటు మరో 2 ప్రాణాలు కోల్పోయారు. పైలట్, హెలికాప్టర్ ఇంజనీర్, 28 ఏళ్ల నర్స్ ప్రాణాలతో బయటపడ్డారు. ఈ ముగ్గురిని కోస్ట్ గార్డ్ సిబ్బంది రెస్క్యూ చేశారు. రెస్క్యూ ఆపరేషన్ కోసం 2 విమానాలు, 3 నౌకలను కోస్ట్ గార్డ్ మోహరించింది. నాగసాకి జిల్లా నుంచి పుకునోవా హాస్పిటల్కు వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. కంబోడియాకు చెందిన ఒక ఎలుక గిన్నిస్ రికార్డులకెక్కింది. బాంబుల నుంచి దేశాన్ని కాపాడటంలో పాత రికార్డులన్నీ తిరగరాసింది. రోనిస్ అనే ఎలుక 2021 నుంచి 109కి పైగా ల్యాండ్ మైన్లో 15 పేలని బాంబులను గుర్తించింది. ఇలా అత్యధిక బాంబులను గుర్తించిన ఎలుకగా రోనిన్ పాత గిన్నిస్ రికార్డును చెరిపేసింది. రోనిన్కి ముందు మగావా అనే ఎలుక 71 మైన్లో 38 పేలని బాంబులు గుర్తించి రికార్డు సృష్టించింది. అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ సుంకాల ప్రభావంతో పసిడి ధరలు పతనం దిశగా కొనసాగుతున్నాయి. దీంతో వరుసగా 3వ రోజు కూడా బంగారం ధరలు తగ్గాయి. సోమవారం 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర $280 తగ్గి 90,380 రూపాయలకు చేరింది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం $250 తగ్గి 82,850 రూపాయలకు చేరింది. వెండి ధర కూడా $100 తగ్గడంతో కేజీ 1,02,900కు చేరుకుంది. బెంగళూరు బ్యాటర్లో కోహ్లీ, పట్టేదార్ల ఊచకొత్తుతో వాంఖడే స్టేడియం హోరెత్తింది. బంతి పడటం ఆలస్యం బాధేశారు. 6లు, 4లతో వాంఖడే స్టేడియం హోరెత్తింది. కోహ్లీ 42 బంతుల్లో 67 పరుగులు చేశాడు. పట్టిదార్ 32 బంతుల్లో 64 పరుగులు చేశాడు. 200 స్ట్రైక్ రేటుతో పట్టిదార్ చెలరేగాడు. కానీ కీపర్ పట్టిన అద్భుతమైన క్యాచ్తో పట్టిదార్ పెవిలియన్కు చేరుకున్నాడు. చివరిలో జితేష్ మెరుపులతో బెంగళూరు 221 పరుగులు చేసింది. 222 పరుగుల టార్గెట్తో ముంబై బరిలోకి దిగనుంది. ఐపీఎల్కు రిటైర్మెంట్పై క్లారిటీ ఇచ్చారు ఎంఎస్ ధోని. టీమిండియా కెప్టెన్గా 3 ఐసీసీ టైటిల్స్ అందించిన ధోని అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించారు. ఐపీఎల్లో కొనసాగుతున్న మిస్టర్ కూల్ చెన్నై సూపర్ కింగ్స్కు ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నాడు. తర్వాతి సీజన్ ఆడాలా వద్దా నిర్ణయించుకునేందుకు తనకింకా 10 నెలల సమయం ఉందని పేర్కొన్నారు. ఫిట్గా ఉంటే వచ్చే ఏడాది కూడా ఐపీఎల్ ఆడుతాను అని ఓ పాడ్కాస్ట్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు ధోని. ఇంగ్లాండ్ పురుషుల వన్డే టీ20 జట్టు కెప్టెన్గా స్టార్ బ్యాటర్ హ్యారీ బ్రూక్ ఎంపికయ్యాడు. ఛాంపియన్స్ ట్రోఫీ 2025 తర్వాత ఇంగ్లాండ్ పరిమిత ఓవర్ల కెప్టెన్ బట్లర్ రాజీనామా చేశాడు. దీంతో ఇంగ్లాండ్ వైట్ బాల్ కెప్టెన్గా బట్లర్ స్థానాన్ని భర్తీ చేయనున్నాడు బ్రూక్. ఈ మేరకు ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు సోమవారం అధికారిక ప్రకటన చేసింది. ఇవి నాన్ స్టాప్ న్యూస్ అప్డేట్స్.